గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. స్త్రీల విద్య విషయంలో ప్రశంసనీయమైన కృషి చేసిన జ్యోతిబాను ప్రభుత్వం సత్కరించాలనుకున్నది. ఒక మహారాష్ట్రలోనే కాదు, జ్యోతిబా చేసిన నిస్వార్థమైన కృషి లండన్లోని డైరెక్టర్ల బోర్డు వరకు వ్యాపించింది. అతని సేవలకు గుర్తింపుగా అతనిని సత్కరించబోతున్నారన్న వార్త పూనా అబ్జర్వర్లో తొలుత వెలువడింది. 200 రూపాయల విలువగల శాలువాను జ్యోతిరావుకు బహూకరిస్తానని పూనా అబ్జర్వర్ పత్రిక రాసింది. జ్ఞానప్రకాష్ పత్రిక జ్యోతిబాను జోడు శాలువాలతో సన్మానించబోతున్నారని రాసింది. మొత్తానికి 16-11-1852న జ్యోతిబాకు జోడు శాలువాలతో ప్రభుత్వం తరపున సన్మానం జరిగింది. పూణే కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ కాండీ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేశారు. విశ్రామబాగ్ వాడాలో జరిగిన ఈ సభకు విద్యావంతులు, సంస్కరణాభిలాషులు చాలామంది హాజరయ్యారు. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున మేజర్ కాండీ ప్రభుత్వం వారి ఉత్తర్వును చదివి వినిపించారు. తర్వాత మరాఠీలో ఆనాటి సమావేశ ప్రాముఖ్యాన్ని వివరించి శాలువాలు బహూకరించారు. బావూరావుజీ మాండే, మోలేశ్వర్ ప్రభృతులు స్త్రీ విద్య ఆవశ్యకత గురించి, జ్యోతిబా చేస్తున్న కృషి గురించి మాట్లాడారు. ఆ సందర్భంలోనే జ్యోతిబా నడుపుతున్న బాలికా పాఠశాలలోనే ఒక తరగతిని పరీక్షించారు. ఆ బాలికల చదువు గుణాత్మకంగా ఉండటం వారికెంతో సంతృప్తిని కలగజేసింది. అనంతరం జ్యోతిబా తన శ్రేయోభిలాషులకు, ప్రభుత్వానికి, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు. దృఢమైన కాయబారిన శరీరం, చక్కని ముఖ కవళికలు, ప్రేమను, దయను రంగరించుకుని వింత కాంతితో మెరిసే కనులు, కొనదేలిన ముక్కు, విశాలంగా ఎత్తుగా ఉన్న పాలభాగము, వెడల్పైన భుజాలు అతని వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తూ చూపర్లను ఆకర్షించాయి. జ్యోతిబా మాట్లాడుతూ ఈ బృహత్కార్య సాధన తన ఒక్కడి వల్ల మాత్రమే కాలేదని చెప్పారు. తనకు సహకరించిన మిత్రులందరికీ వందనాలు తెలిపారు. తన అంతరంగమే తనను ఈ మార్గంలో నడిపిందని తాను భావిస్తున్నానని చెప్పాడు. ఈ సభకు కొందరు విదేశీయులు, విదేశీ మహిళలు కూడా వచ్చారు. సామాన్య ప్రజలు, పత్రికలు జ్యోతిబాకు జరిగిన ఈ సన్మానం పట్ల హర్షం ప్రకటించినా పూణేలోని సనాతన బ్రాహ్మణ వర్గం మాత్రం అసూయతో మండిపోయింది. ఒక శూద్రునికి, ఒక మాలికులం వారికి ఎంత సత్కారమా! అంతగా గౌరవించాలనుకుంటే కొంత డబ్బు రొక్కం రూపంలో ఇస్తే సరిపోయేది. శాలువా కప్పటం ఎందుకు? శాలువాతో సత్కారం పొందే అర్హత ఇంతవరకు ఒక్క బ్రాహ్మణులకే ఉండేది. ఇప్పుడు దీనిని శూద్రుల దాకా దిగజార్చారు అని బ్రాహ్మణులు గుసగుసలు పోయారు. ఘనత వహించిన పీష్వాల దర్బారు హాలులో ఒక శూద్రునికి పండిత సత్కారం జరగడం వారి గుండెల్లో మంటలు రేపింది. కానీ వారు బయటకు ఏమీ అనలేదు. జ్యోతిబాకు జరిగిన సత్కారం, గుర్తింపు అతనికొక్కనికే కాదు, యావత్ భారతదేశంలోని విద్యారంగానికి ఒక మలుపు. 19వ శతాబ్దపు భారతదేశ విద్యారంగ చరిత్ర డేవిడ్ హారే, రాజా రామ్మోహన్ రాయ్, విలియం కారే వంటి వారితో ముడిపడి ఉంది. ఆ రంగంలో వారు మొట్టమొదటివారు. అలాగే నిమ్న జాతులకు, స్త్రీలకు విద్యను అందించిన వారిలో జ్యోతిబా మొదటివారు. ఛాందస సమాజాన్ని ఎదిరించి నిలిచి జ్యోతిబా శంఖం పూరించే నాటికి రనడే 10 ఏళ్ల బాలుడు. సంస్కరణవాదుల నాయకుడిగా ప్రసిద్ధి పొందిన విష్ణుశాస్త్రి చిప్లంకర్ 2 ఏళ్లవాడు. సంఘ సంస్కర్తగా పేరొందిన గోపాల్ గణేష్ అగార్కర్, భారతదేశంలో స్త్రీలకు విశ్వవిద్యాలయం స్థాపించిన ధోండే కేశవ్ కార్వే, పండిత రమాబాయి, మహాత్మా గాంధీలు పుట్టక మునుపటి సంగతి ఇది. పాశ్చాత్య విద్య
వారి సంస్కృతి భారతీయ యువతను ఉత్తేజపరిచాయి. అభ్యుదయ భావాలు ఉండి విశాలంగా ఆలోచించగలిగిన యువకులు దేశంలో పలుచోట్ల తమ కార్యకలాపాలు ప్రారంభించారు. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ బాలికలకు పాఠశాలలు తెరిచారు. బాంబేలో విద్యార్థుల విద్యాశాస్త్రీయ సంస్థ ఒకటి ఏర్పడి 18/10/1849న 4 గుజరాతీ పాఠశాలలు, 4 మరాఠీ పాఠశాలలు ప్రారంభించింది. ఈ కమిటీ మొదటి 4 అధ్యక్షులు పాశ్చాత్యులే. ప్రముఖ రాజకీయవేత్త దాదాబాయి నౌరోజీ అప్పట్లో ఇందులోని ఒక గుజరాతీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు. ఈ పాఠశాల విద్యా ప్రణాళికలో భారతీయ సంస్కృతికి, నీతి బోధనకు ప్రాధాన్యం ఇచ్చారు. ధర్మం పట్ల, నీతి పట్ల అవగాహన కలిగించడం, శుచి శుభ్రతలు, మంచి అలవాట్లు నేర్పడం, నీతి బోధకాలైన కథలు, వ్యాసాలు, రచనలు చదివించటం లాంటివి ఈ పాఠ్యాంశాలలో అవశ్యం ఉండేవి. బొంబాయిలో స్త్రీ విద్యా విషయకమైన ద్వితీయ సంస్థ అప్పట్లో ఇది ఒక్కటే. నిర్వాహకులలో పాశ్చాత్య సభ్యులు కొందరు ఉన్నా ఇది పూర్తిగా జాతీయ సంస్థ. కొద్ది కాలంలోనే ఈ సంస్థ నిర్వహించే పాఠశాలల సంఖ్య పెరిగింది. కలకత్తాలో కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. వైస్రాయి కమిటీ సభ్యుడైన డ్రింక్ నాటర్ బెడూన్ స్త్రీ విద్యాభివృద్ధి కోసం స్థానికులు కృషి చేయాలని ఉద్బోధించారు. ఆయన మాటలతో ఉత్తేజం పొందిన కొందరు ఉన్నత వర్గాల బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించారు. ఇలాంటి ప్రయత్నాలలో చిత్తశుద్ధి ఉండాలి. పట్టుదలగా ముందు తమ ఇళ్లలోని వారితో కృషి ప్రారంభిస్తే అది ఖచ్చితంగా జయప్రదమవుతుందన్నది జ్యోతిబా చూపిన ఆదర్శం. కలకత్తాలో అలా జరగలేదు. వారు ప్రారంభించిన పాఠశాల 6 నెలలు అటూ ఇటూ ఊగిసలాడి చివరకు మూతపడింది. ఇలాంటి ప్రయత్నాలు ఆ రోజుల్లో చాలా జరిగాయి. 100 మాటలు చెప్పవచ్చు కానీ ఒక్క పని చేసి చూపటం కష్టమని అందుకే అన్నారు పెద్దలు. బాబు ఈశ్వరచంద్రబోస్ అనే ధనిక వ్యాపారి తన కుమార్తెకు చదువు చెప్పించాలని పాఠశాలకు పంపారు. కులం వారు వెలివేస్తామని బెదిరించారు. ఆ అమ్మాయికి ప్రాయశ్చిత్తం చేసి ఆయన కులం నిలుపుకోవలసి వచ్చింది. స్త్రీలు శూద్రులు చదువుకోవటం సమానత్వానికి అంకురార్పణ అవుతుందనే నాటి మేధావులు భావించారు. సమాజంలో విద్యా విషయకంగా వెనుకబడిన హింస స్థితిలో ఉన్న ఈ 2 వర్గాల వారు విద్యావంతులైతే వారి అభివృద్ధి త్వరితగతిన సాగుతుందని, సమాజంలో సమానతాభావం నెలకొల్పవచ్చునని నమ్మి వారు దానినొక ఉద్యమంగా నడిపారు. ఏ మారుమూలనైనా సరే ఒక పాఠశాల స్థాపిస్తే ఆ వార్త మెరుపులాగా అందరికీ తెలిసేది. వివేకవంతులు తమ బాలికను ఆ బడికి పంపటానికి ప్రయత్నించేవారు. ఇరుగు పొరుగుల మాటలకు, కులం పెద్దల తాకిడికి తట్టుకుని వారి బెదిరింపులు, జడిపింపులు అన్నీ భరిస్తే గాని ఒక్క ఆడపిల్ల చదువుకోవటం సాధ్యమయ్యేది కాదు. ఆ ఉద్యమపు తొలి రోజుల్లో ఎందరు తండ్రులు, అన్నలు ఇవన్నీ భరించి బాలికలకు చదువు చెప్పించారో ఊహించటానికే అందదు. పాశ్చాత్య అధికారులు బాలికల విద్య పట్ల కొంతైనా శ్రద్ధ చూపారన్నది నిర్వివాదాంశం. జిల్లా జడ్జీలు, గవర్నర్లు బాలికల పాఠశాలలు తరచూ తనిఖీ చేసేవారు. స్త్రీ విద్య గురించి పత్రికలలో వాగ్వాదాలు జరుగుతుండేవి. విద్యను సామాన్యులకు అందుబాటులో ఉంచటానికి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఉన్నత వర్గాలు, ధనికులు మాత్రం చదువుకుని సామాన్యులు, రైతులు, ఇతర వృత్తి పనుల వారు అజ్ఞానులుగా మిగలటం అధర్మమని చాలామంది గుర్తించారు. ప్రతి పల్లెలోనూ అందరూ చదువుకుంటే తప్ప అజ్ఞానం, మూఢత్వం సంఘాన్ని వదిలిపెట్టవు, సమానత్వం రాదు. అందుచేత ప్రభుత్వమే అందరికీ విద్యను నిర్బంధం చేయాలని కొందరు అన్నారు. సనాతనవాదులకు, సంస్కరణవాదులకు ఈ విషయమై చాలా వాగ్వాదాలు జరిగాయి. అప్పట్లో ఇది తీవ్రమైన సంచలనాన్ని కలిగించిన విషయం. శూద్రులు కూడా చదువుకుంటే ఇక
తమ ప్రత్యేకత ఏముంటుంది? తరతరాలుగా కొనసాగుతున్న తమ పాండిత్య ప్రకర్షల మాట ఏమిటి? దీంతో తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఛాందస బ్రాహ్మణులు భయపడ్డారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.